అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఊరట దక్కింది. కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. గ్రేటర్ పరిధిలోనే 30 నియోజకవర్గాలను మజ్లీస్ బీఆర్ఎస్ పంచుకున్నాయి. కేవలం 2 మాత్రమే కాంగ్రెస్ కు దక్కాయి. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రేటర్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సైలెంట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. క్యాడర్ ఉన్న లీడర్లను ఆకర్షించడం ప్రారంభించారు. ఫలితంగా రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక భేటీలు నిర్వహించే గ్రేటర్ నేతల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పరిధిలో బలోపేతం కావడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. నిజానికి బీఆర్ఎస్ పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు గ్రేటర్ పరిధిలో కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. 2014లో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి రాకముందు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థులు లేక పోటీ చేయలేకపోయారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వాన్ని నడిపించిన తర్వాత ఎలా బలపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల చాలా మంది నేతలు పార్టీని వీడిపోయారు. ఇలా వెళ్లిన వారితో పాటు బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న బలమైన నేతల్ని లాగేందుకు కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యం లభించని నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమే. తీగల కృష్ణారెడ్డి బాటలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు పయనించనున్నారు. ఇక గ్రేటర్లో భాగమైన తాండూరులో సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ తొలి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. కానీ 2018 ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పైలట్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో పట్నం మహేందర్ రెడ్డికి పార్టీలో తగిన ప్రాధాన్యం లభించలేదు. ఆయన కూడా పార్టీ వ్యవహారాల్లో అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పట్నం మహేందర్ రెడ్డి సిద్ధమయ్యారని తెలుసుకున్న కేసీఆర్ హుటాహుటిన ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. లోక్సభ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకే పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీఎంను కలిసిన అంశంపై భిన్నంగా స్పందించారు. తాను 1 కాదు 100 సార్లు కలుస్తానని చెప్పారు. తనను టార్గెట్ చేయవద్దని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఆయన సంకేతాలు పంపినట్లయింది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీల వెనక ఉన్నది పూర్తిగా రాజకీయ కోణమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం సమావేశం కానున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నేతలే కానున్నారు.